మరి ఒకటి ఉందా, నానా మతముల వాడి నరులు కానక పశువులు అయితే తిరుగుతారని చెప్పారు. జ్ఞానం లోపల జ్ఞానానందం కనుటకు మానవ జన్మనే, మరి ఒకటి లేదు. నానా మతముల వాడి ఈ మతము ఆ మతము ఇది అని పడి నరులు కానక పశువులు అయితే తిరుగుతారని చెప్పారు. మరి గురువు మాటని విన్నా, అది కృష్ణ పరమాత్మని మాట అయినా అర్జునుడు ఒక పాని ఎట్లా సాధించింది అంటే, ఆ కృష్ణ పరమాత్ముడు సూర్యుడికి మళ్ళీ ఆర్యం ఇడుస్తుంటాడు. ఆర్యం ఇడుస్తుంటే గంధర్వరాజు గుర్రాలు కట్టుకొని పోయే సమయం లోపల ఆ గుర్రాల నురుగు పడి నురుగు చేతిలో పడ్డది. అరే నా దోషిట్లా అని ఆర్యం ఇడుస్తుంటే తమ్మేసిపోయాద ఎవడో అంట చెప్పి తనతో ఉన్న చక్రము 49 కాండాలు భూమండలం అంతా ఎక్కడున్నా ఆ తలను ఖండించాలని కృష్ణ పరమాత్మ ఆజ్ఞానుసారమైంది. చక్రం ఇచ్చింది అయిపోయింది. ఇస్తే ఆ చక్రం శోధించుకుంటూ వస్తుంది, తిరుగుతుంది. అంతలో నారద మహాముని ఎదురికి అర్థమైంది. అరే ఇట్లయితే జరిగింది కదా, ఏం చేయాలంటే చెప్పి ఆ అర్జునుడు నారదుడు పోయి అర్జునుడితో ఇట్లా జరిగిందట, నువ్వు తొందర తచ్చడమే భూలోకం మీకు వెళ్ళిపోలేదు, నువ్వు అడితే నీవు దక్కుతావు, లేకపోతే నీ తల ఖండిస్తుంది. అది కృష్ణ పరమాత్ముడు చక్రం ఇచ్చినది. అరే ఎట్లా చేయాలంటే చెప్పి మరి ఎట్లా నారద మరి ఎట్లా నువ్వు ఒకటి ఎట్లా ఇక్కడ పోయినా దక్షిణ భాగం పోయినా ఏమో ధర్మరాజు అధిపతి ఉన్నాడు, ఇక్కడ పోతే గురువు అధిపతి ఉన్నాడు, ఇక్కడ పోతే కుబేరు అధిపతి ఉన్నాడు, ఇక్కడ పోతే మానవుడు అధిపతి ఉన్నాడు. అమ్మ ఎవరు మాట్లాడుతున్నారు అతి ఇక్కడ ఇన్ని ప్రాంతాలకు 4 దిక్కులకు 4 ప్రాంతాల అధిపతులు నేను ఎక్కడ పోలేదని చెప్పి నారద మహామందిరుడు గొడవ ఆడుకుంటా ఏడ్చుకో. నారదుడు వచ్చి అర్జునుడు దేవుడు ఆడుతున్నాడు, ఏం చేయాలని చెప్పి నారద ఎట్లయితే నేను తప్పుతుంది నాకు అంటే చెప్పి మరి తప్పుతుంది ఇది అంటే చెప్పి ఎట్లయితే తప్పుతుంది అంటే చెప్పి సందర్భంలో అప్పుడు నువ్వు తక్షణమే భూలోకం మీకు వెళ్ళిపోతేనే నీకు ఆ అర్జునుడు ఆయన ఉంటాడు. పోయి 2 గాలు పట్టుకో. 2 గాలు ఎట్లా పట్టుకున్నాలే పట్టుకున్న పోయి అప్పుడే చెప్పేవి ఇట్లా కృష్ణుడు వల్ల ఆ కృష్ణ పరమాత్ముడు ఇడిచిందంటే మళ్ళీ నేను రక్షించాడని చెప్పి ఆ సందర్భం చెప్పి అప్పుడు అయితే పోయి 2 గాలు అల్లల్లో బాధపడుకుంటూ 2 గాలు పట్టుకున్నాడు. ఏంది అర్జున ఏంది అట్లా బాధపడుకుంటూ వస్తున్నాడు, ఎవరు ఏమైందంటే చెప్తున్నాడు, నీ పానానికి నా పానాన్ని రక్షిస్తా, నా పానం ఇస్తా, ఎవరు నేను హతాసురుడు కానీ అని చెప్పి అప్పుడు అభయం ఇచ్చాడు. అభయం కాదాడు గిట సంగతి అని చెప్పి అరే గట్లా అదే మా బావ ఉన్నాడు కదా అని చెప్పి అప్పుడు ఆ గైడ్ ఏంటి మళ్ళీ నారద మహామునితో పోయి ఆ అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పాడు, మీ అర్జునుడే గైడ్ని వెంబడిస్తున్నాడు చెప్పి అని అమ్మాట చెప్పి అంటే నా మాట ఇంటాడని చెప్పి చక్కగా అర్జునుడు ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడికి వచ్చి అర్జున స్వామి ఆ గైని వదిలేయను, నేను వదలన్నాను, నేను వదిలే ఎంబడాను, నేను వదలన్నాను, నా మాట ఇంటవా లేదంటే లేదు విన్నాను, వదిలే నన్ను. ఎన్ని విధముల అంటే కూడా కృష్ణుని మాట అర్జునుడు ఒక్క మాట కూడా ఇస్తాను. ఏడికి నా మాట ఎంత ధిక్కరిస్తున్నావు నీ మాట అంటే నువ్వు నాకేం చెప్పినావు అని, నాకేం బోధించినావు నీ మాట, నీకేం బోధించాను, సకల జీవుల తన వల్ల భావించమనే పుణ్యాత్ముడు అన్నావా లేదా, చెప్పినవా లేదా, మరి ఒక జీవిని కాపాడాలి ఆడ, నేను ఎవరికి కాపాడ, ఒక ప్రాణాన్ని కాపాడ, నీ మాటనే నా మాట కాదు నీ మాటనే, నాది కాదు ఈ మాట, నీవు నాకు చెప్పినావు సకల జీవుల తన వల్ల భావించిన పుణ్యాత్ముడు అని చెప్పినావు, నేను ఒక జీవిని కాపాడాలి, నీ మాటనే స్వామి నా మాట కాదు అని సందర్భంలో బయటగానే ఈ మాట వాస్తవంగా చెప్పిండు. అర్జునుడు ఆ సందర్భంలో అది కృష్ణ పరమాత్మ ఆ సందర్భంలో ఏం చేయలేకపోయాడు. అందు గురించి మరి గురువు మాట గట్ల నన్ను అర్జునుడిగిన కృష్ణుడి మాట ఎట్లా నమ్మితే ఆడ గైరు పానం ఎట్లా దక్కిందో మరి గురువు మాట శిష్యుడు అంత నమ్మకమైన వాడు కావాలి. దీని గురించి గైడు అర్జునుడు గైరు పానం దక్కియలేదా, అట్లా ఈ సందర్భంగా ఆ గురువు మాట మీదే మరి ఇప్పుడు కొత్తపేట దస్తయ్య కూడా